హాయ్ ఫ్రెండ్స్, లార్డ్ శివ త్రిలోకానికి అధిపతి ఆది దేవుడు అంటారు. ఎందుకు అంటే శివుణ్ణి యూనివర్సల్లో ఉన్న ఏ శక్తి కూడా ఎదిరించలేదు. శివుడి యొక్క జననం ఎలా జరిగింది అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అలాగే శివుడి తల్లి ఎవరు, తన తండ్రి పేరేంటి, శివుడు ఎవరి దగ్గర శిక్షణ తీసుకున్నాడు, అలాగే శివుడు గురువుగా ఎవరికెవరికి శిక్షణ ఇచ్చాడు, ఇలాంటి ఎన్నో ప్రశ్నల గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అందుకని ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. మరెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టుడే ఎపిసోడ్. శివుడి జననం గురించి పురాణ కథలు. ముందుగా శివ పురాణంలో శివుడి జన్మకు సంబంధించిన ఒక కథ గురించి తెలుసుకుందాం. శివ పురాణం ప్రకారం భగవంతుడైన శివుని స్వయంభువు అంటారు. అంటే అర్థం శివుడి యొక్క జన్మ అనేది స్వయంగా జరిగింది. శివుడికి తల్లిదండ్రులు లేరని మనం అర్థం చేసుకోవాలి. అందుకే శివుడు పంచభూతాల్ని కంట్రోల్ చేయగలడు. దీని వల్ల శివుడికి మృత్యు అనేది భయం కూడా లేదు, శివుడికి చావు అనేది లేదు. ఇప్పుడు విష్ణు పురాణంలో చెప్పబడిన భగవంతుడు శివుడి యొక్క జన్మకు సంబంధించిన ఇంకొక కథ గురించి మాట్లాడుకుందాం. విష్ణు పురాణం ప్రకారం విష్ణువు నుదుటి నుంచి వచ్చిన తేజస్సు కారణంగా శివుడి యొక్క జన్మ జరిగింది. విష్ణు నాభి భాగం నుంచి బ్రహ్మ ఉద్భవించాడు. అయితే విష్ణు జన్మ గురించి శివపురాణంలో ఉంది. శివుడు ధ్యానం చేస్తూ రుద్రాక్ష మాలను లెక్కిస్తూ ఉన్నప్పుడు ఒక రుద్రాక్ష నుంచి విష్ణువు జన్మించాడు. ఇక్కడ మీరు గమనించినట్లయితే విష్ణు పురాణం మరియు శివ పురాణం రెండు ఒకదానికొకటి పూర్తి వ్యతిరేకంగా ఉన్నాయి. ఇవే కాకుండా శివుడి జన్మకు సంబంధించి ఇంకొక పురాతన కథ కూడా ఉంది. ఈ కథ గురించి మీ ఇంట్లో మీ అమ్మమ్మ తాతయ్యలు చెప్పే ఉంటారు. ఇంతకీ ఆ కథ ఏమిటంటే, ఒకానొక సమయంలో విష్ణువు మరియు బ్రహ్మకి మధ్య పెద్ద ఆర్గ్యుమెంట్ జరిగింది. ఆ ఆర్గ్యుమెంట్ లో ఈ యూనివర్సల్లో ఎవరు గొప్ప అనే మాటతో గొడవ పడడం మొదలు పెట్టారు. అలా వీళ్ళిద్దరి మధ్య ఆర్గ్యుమెంట్ జరుగుతున్న సమయంలో శివుడు మెరుస్తున్న స్తంభం లాగా మధ్యలో ప్రత్యక్షమయ్యాడు. బ్రహ్మ విష్ణువులు ఇద్దరికి కూడా అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాలేదు. అప్పుడు సడన్ గా ఒక శబ్దం వినిపించింది. మీలో ఎవరైతే ఈ స్తంభం యొక్క పై భాగాన్ని కనిపెడతారో వాళ్ళే గొప్ప అనే మాట వినిపించింది. అది విన్న వెంటనే బ్రహ్మ పక్షిలాగా మారి పైకి ఎగరడం మొదలు పెట్టాడు. విష్ణువు వరాహ రూపం దాల్చి స్తంభం యొక్క చివరి భాగాన్ని వెతకడానికి బయలుదేరాడు. అలా చాలాసేపు వెతికిన తర్వాత బ్రహ్మ విష్ణువులు ఇద్దరికి కూడా స్తంభం యొక్క చివరి భాగం కనిపించలేదు. చివరికి వీళ్ళిద్దరు కూడా ఓటమిని అంగీకరించారు. ఆ తర్వాత శివుడు స్తంభ రూపాన్ని త్యజించి అసలైన రూపానికి మారిపోయాడు. అది చూసిన బ్రహ్మ విష్ణువులకి ఈ యూనివర్సల్లో అత్యంత శక్తివంతుడు శంకరుడే అని కనువిప్పు కలిగింది. శివుని మించిన శక్తి ఏమీ లేదని నమ్మారు. ఆ కథ ద్వారా శివుడికి అంతం లేదని అర్థమవుతుంది. అందుకే శివుణ్ణి స్వయంభూ అంటారు. అంటే భగవంతుడు శివుడికి అసలు అంతం అనేది లేదు. ఎందుకు అంటే శివుడు అమరుడు. బ్రహ్మ శివుడికి తండ్రి అవుతాడా? శంకరుడికి సంబంధించి ఒక ప్రసిద్ధి విషయం గురించి కూడా మాట్లాడుకుందాం. బ్రహ్మ శివుడికి తండ్రి అవుతాడా? బ్రహ్మ శివుడికి తండ్రి అవుతాడు. ఈ స్టోరీ ప్రజల మధ్యలో చాలా ప్రసిద్ధి చెందింది. ఒకవేళ ఈ స్టోరీ నిజమైతే అసలు ఏ విధంగా శివుడు బ్రహ్మకి పుత్రుడు అవుతాడు? ఈ ప్రశ్నలకు సంబంధించి విష్ణు పురాణంలో ఒక కథ కూడా ఉంది. విష్ణు పురాణం ప్రకారం భూమి, ఆకాశం అలాగే ఈ పూర్తి యూనివర్స్ నీటిలో మునిగిపోయి ఉంది. ఆ సమయంలో విష్ణువు తప్ప ఇంకెవ్వరు కూడా లేరు. ఆ సమయంలో కేవలం విష్ణువు మాత్రమే నీటి మీద తేలుతూ ఉన్నాడు. ఆ తర్వాత విష్ణువు నాభి నుంచి ఒక కమల పుష్పంలో బ్రహ్మ జన్మించాడు. బ్రహ్మ విష్ణువులు ఇద్దరు కూడా ఈ యూనివర్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు మధ్యలో శివుడు ఉద్భవించాడు. అప్పుడు బ్రహ్మ శివుణ్ణి గుర్తుపట్టలేదు. అప్పుడు శివుడు అక్కడి నుంచి మాయమైపోయాడు. ఇదంతా గమనించిన విష్ణువు బ్రహ్మకి దివ్య దృష్టి ప్రసాదించి శివుడు గురించి గుర్తు చేశాడు. ఆ తర్వాత బ్రహ్మదేవుడు తన తప్పును తెలుసుకొని శివుణ్ణి క్షమాపణ అడిగి పుత్రుడి రూపంలో తనకి జన్మించమని శివుణ్ణి అడిగాడు. అప్పుడు శివుడు బ్రహ్మదేవుడి ప్రార్థనను అంగీకరించి ఆశీర్వాదం ఇచ్చాడు. ఆ తర్వాత బ్రహ్మదేవుడు ఈ సృష్టిని సృష్టించే సమయంలో తనకి ఒక పిల్లవాడు అవసరం పడింది. అప్పుడు శివుడి యొక్క ఆశీర్వాదం బ్రహ్మదేవుడికి గుర్తుకొచ్చింది. వెంటనే శివుడి కోసం బ్రహ్మ తపస్సు చేయడం మొదలు పెట్టాడు. అలాగా కొంతకాలం తర్వాత శివుడు ఒక పిల్లవాడి రూపంలో బ్రహ్మ ముందు ప్రత్యక్షమయ్యాడు. ఆ బాలుడు బ్రహ్మ ముందు నిల్చొని ఏడుస్తూ ఉన్నాడు. అప్పుడు బ్రహ్మ ఆ బాలుడిని ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు. అప్పుడు బాలుడు నాకు ఎలాంటి పేరు కూడా లేదు అని సమాధానం ఇచ్చాడు. అలా బ్రహ్మదేవుడు ఆ బాలుడికి రుద్ర అని పేరు పెట్టాడు. ఆ పేరు అర్థం ఏడుస్తున్నవాడు అని అర్థం. ఆ పేరు పెట్టినప్పటికీ కూడా ఆ బాలుడు ఏడుపు ఆపలేదు. దాంతో బ్రహ్మ ఇంకొక పేరు పెట్టాడు. రెండో పేరు కూడా ఆ బాలుడికి నచ్చలేదు. అలాగే ఇంకా ఏడుస్తూనే ఉన్నాడు. ఏదో ఒక విధంగా బాలుడి ఏడుపు ఆపాలని బ్రహ్మదేవుడు శివునికి 108 పేర్లు పెట్టాడు. రుద్ర, సర్వ, భావ, ఉగ్ర, భీమ, ఈశాన్ మరియు మహాదేవు లాంటి 108 పేర్లు పెట్టాడు. శివపురాణం ప్రకారం ఈ పేర్లన్నీ కూడా భూమి మీద రాయడం జరిగింది.
దీని తర్వాత శ్రీమదేవి మహాపురాణం గురించి మాట్లాడుకోవాలి. ఈ పురాణంలో మహాదేవుడి యొక్క తల్లిదండ్రుల గురించి చెప్పారు. శ్రీమదేవి మహాపురాణం ప్రకారం ఒకసారి నారదుడు తన తండ్రి బ్రహ్మతో సృష్టి నిర్మాణం ఎవరు చేశారో అని అడిగాడు. అలాగే మీ త్రిమూర్తుల యొక్క తల్లిదండ్రులు ఎవరు అని అడిగాడు. అప్పుడు బ్రహ్మదేవుడు ఈ విషయం గురించి నారదుడికి చెప్పాడు. బ్రహ్మ చెప్పిన విషయం చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. బ్రహ్మ ఏం చెప్పాడంటే దుర్గాదేవి నుండి బ్రహ్మ, విష్ణువులు, మహేశ్వరులు పుట్టారని సెలవిచ్చారు. ఈ దుర్గాదేవియే మా ముగ్గురికి తల్లి అని బ్రహ్మ చెప్పాడు. మరియు కాల సదాశివుడు మా త్రిమూర్తుల తండ్రి అని చెప్పాడు. ఈ కథతో పాటు దేవి మహాపురాణంలో బ్రహ్మ, విష్ణువులకు మధ్య జరిగిన గొడవ గురించి ఇంకొక కథ కూడా ఉంది. దేవి పురాణం ప్రకారం ఒకసారి బ్రహ్మ మరియు విష్ణువులకి గొడవ జరిగింది. గొడవలో భాగంగా బ్రహ్మ ఈ సృష్టిని నేనే తయారు చేశాను అని అన్నాడు. దీనికి సమాధానంగా విష్ణువు నీకు నేను తండ్రిని, ఎందుకు అంటే నా నాభి నుంచి ఉద్భవించిన వాడు కాబట్టి అన్నాడు. అలాంటి వీళ్ళిద్దరి మధ్య గొడవ పెరుగుతూ వచ్చింది. ఈ విషయాన్ని గమనించిన సదాశివుడు అక్కడికి వచ్చి, పుత్రులారా, నేను మీకు యూనివర్స్ని తయారు చేశాను. మీకు యూనివర్స్ని తయారు చేయడం, పాలించడం లాంటి 2 పనులు అప్పగించాను. ఇదే విధంగా శంకరుడికి సంహారణ, తిరోగతి లాంటి పనులు అప్పగించాను అన్నాడు. సదాశివుడు ఇంకా మాట్లాడుతూ, నాకు 5 ముఖాలున్నాయి. 1 అకార్, 2 ఉకార్, 3 ముకార్, 4 బిందు మరియు 5 ముఖం నుంచి నాద్ అంటే శబ్దం ఉద్భవించింది. ఈ 5 ముఖాల్ని కలిపి చూసినట్లయితే ఓంకారం తయారవుతుంది. ఈ ఓంకారాన్ని మనం అందరం శివుడి మూలమాత్రంగా చెప్పుకుంటాం. సదాశివుడు ఎంత చెప్పిన తర్వాత శివుడి కంటే బ్రహ్మ మొత్తంలో ఎవరు కూడా శక్తివంతుడు కారు అని బ్రహ్మ, విష్ణువులకి అర్థమైంది. దాంతో ఇద్దరు కూడా శివునికి ప్రణామములు చేశారు. ఇప్పటి వరకు శివుడి గురించి ఎన్నో విషయాలు తెలుసుకున్నాం. అయితే శివుడు ఎవరి దగ్గర శిక్షణ పొందాడు, శివుడి యొక్క గురువు ఎవరు అనే విషయాల గురించి తెలుసా? మీలో కొంతమందికి ఈ విషయం గురించి తెలిసే ఉంటుంది. శివుడు పూర్తి విశ్వానికి గురువుగా చెప్పుకుంటారు. అయితే ఇక్కడ ప్రశ్న ఏంటంటే శివుడు ఎవరికి గురువుగా శిక్షణ ఇచ్చాడు? హిందూ పురాణం ప్రకారం ఈ విశ్వానికి బ్రహ్మ మరియు శంకరులు ప్రథమ గురువులు అవుతారు. వీళ్ళిద్దరు కూడా ఈ సృష్టిని తయారు చేశారు. బ్రహ్మదేవుడు తన మానస పుత్రుడికి శిక్షణ ఇచ్చాడు. అలాగే శివుడు తన జ్ఞానాన్ని 7 శిశువులకు ఇచ్చాడు. అంటే శివుడు 7 శిశువులకి గురువుగా చెప్పుకోవచ్చు. ఆ 7 శిశువుల్ని ఈ రోజు మనం సప్త ఋషులు అని పిలుస్తూ ఉంటాం.